నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ దందాపై పోలీసులు అప్రమత్తమయ్యారు. కడప జిల్లా జమ్మలమడుగు సిఐ నరేష్ మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్ నిర్వాహకులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మొబైల్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఒకవేళ పోలీసుల మాటలు ఖాతరు చేయకుండా చేస్తూ క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఐపీఎల్ అనేది కూడా ఒక 10 టీములతో జరుగుతోంది. ముఖ్యంగా ఇదంతా కూడా మనకి గ్యాంబ్లింగ్ మరియు మట్కా, ఐపీఎల్ వంటివి ఎక్కువగా యువకులు అమాయకుల్ని టార్గెట్ చేసుకొని ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ డబ్బు ఆశ చూపించి వెబ్సైట్ల ద్వారా కానీ, అప్లికేషన్ల ద్వారా కానీ, లేదా ప్రత్యక్షంగా కానీ ఈ బెట్టింగ్లు నిర్వహించిన తర్వాత వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఈ యువకులు అయితేనేమి, అమాయకులు అయితేనేమి దీనికి ఆశపడి వాళ్ళు బెట్టింగ్లో డబ్బు పెట్టడం వల్ల పోగొట్టుకునేసి దాని ద్వారా కొత్త కొత్త అఘాయిత్యాలు వాళ్ళు చేసుకోవడం కానీ, లేదా ఏదో నేరాలకు పాల్గొనడం వంటివి చేస్తారు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే అమాయకులు కానీ వీళ్ళు యువకులు ఉన్నారో ఈ బెట్టింగ్ జోలికి వంటి పోకూడదు. ఎవరైనా వాళ్ళు నిర్వహిస్తున్నారని కానీ, ఎవరైనా ఆడుతున్నారని కానీ సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీసులు తెలియజేయడం కానీ, లేదా డైల్ 112 తెలియజేయడం కానీ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి నిర్మూలించడానికి మేము మా వంతు కృషి చేస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా తల్లిదండ్రులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో యువకులు ఎవరైనా ఉండి ఎక్కువగా సెల్ ఫోన్లో సమయం గడుపుతున్నట్లయితే వారిపై నిఘా ఏర్పాటు చేసుకుని ఉండాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదని ఈ విధంగా చేసిన తర్వాత వాళ్ళు పిల్లలు డబ్బు పోగొట్టుకున్న తర్వాత ఆత్మహత్యలకు పాల్పడడం కానీ, లేదా ఇంట్లోనే దొంగతనం చేయడం కానీ, అవకాశం ఉంటే బయట వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం అనేది కానీ చేస్తుంటే డబ్బు అవసరం మిగులుతుంది. కాబట్టి దీని విషయంగా అందరూ కూడా అవగాహన ఏర్పాటు చేసుకుని పిల్లలపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఎక్కడన్నా కూడా దాని సమాచారం ఉన్నట్లయితే బెట్టింగ్ సంబంధించి పోలీసులకు తెలియజేస్తే దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ శ్రీ నచికేత విశ్వనాథ్ ఐపీఎస్ సార్ కూడా పలుమార్లు ఈ విషయంగా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశాము. పాత నేరస్తులు ఎవరైతే ఉన్న వాళ్ళందరి మీద కదలికల మీద కూడా సపరేట్ స్పెషల్ టీం పెట్టి వాళ్ళ నిఘా ఉంచడం జరిగింది. రెండో వంటి కూడా చేస్తాము. ఒకవేళ వాళ్ళు మళ్ళా పాత నేరస్తులు ఇటువంటి నేరాలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద మైండ్ ఓవర్ చేసి సుమారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడం జరుగుతుంది. ఒకవేళ కట్టని సందర్భంలో వాళ్ళు కూడా దాని విషయంలో కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్కి గురి కావద్దు, బెట్టింగ్లో పాల్గొనవద్దు. అటువంటి సమాచారం ఉంటే పోలీసులు తెలియజేశారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.